హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఎర్రగడ్డ, టమోటా, వెల్లుల్లి, కొబ్బరి, తర్వాత వచ్చి ఆనియన్ అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత వచ్చి బాండిల్ పెట్టి ఆయిల్ పోసుకొనేసి దాంట్లో జాపత్రి, చెక్క, లవంగా, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. తర్వాత వచ్చి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా అందులో పోసుకోవాలండి. అదైతే కాసేపు సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి. అది బాగా నూనె పైకి తేలేలాగా చూడండి. ఇప్పుడైతే బాగా నూనె పైకి వచ్చేసింది కదండి. నూనె పైకి తేలితే మనకి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కాస్త పసుపు, గరం మసాలా, మళ్ళీ కాసేపు తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. దానికోసమని ఇప్పుడే తెప్పించుకున్నాను. మీ దగ్గర ఉంటే ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోండి. చూడండి, మసాలా అయితే అయిపోయిందండి. ఇప్పుడు కారం 1 స్పూను, తర్వాత ధనియాల పొడి, ఈ చికెన్ మసాలా అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీకు దొరికితే మాత్రం తెచ్చుకోండి. ఇది ఫ్రైకి, పులుసుకి, దేనికైనా చాలా బాగుంటుందండి అది. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నానండి. చికెన్ కూడా కాసేపు ఫ్రై అవనివ్వాలండి. మసాలా అంతా దానికి పట్టాలి, ఉప్పు, కారం అంతా కాసేపు అలాగే మగ్గనిచ్చేస్తే ఇప్పుడు చూడండి అది కూడా నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడైతే దానికి ఉప్పు, కారం బాగా పట్టినట్టండి. చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది అసలు. అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అయితే దానికి తగినన్ని వాటర్ పోసుకునేసి కాసేపు ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేశారంటే చికెన్ రెడీ అయిపోతుందండి. ఇదైతే మీకు వేడివేడిగా సంగట్లే కానీ, ఇడ్లీలే కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.